శ్రీమాత్రే నమః. 300 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి శ్రీ తోపు గంగమ్మ తల్లి ఆలయంలో విరాజమానైనటువంటి అనంత శక్తి స్వరూపిణి, మహాశక్తి అయినటువంటి త్రిశక్తి స్వరూపిణి శ్రీ విజయ చాముండేశ్వరి దేవికి పాదపద్మములు ప్రణవిల్లుతూ ఆషాఢ మాసంలోకి ప్రవేశించబోతున్న ఆషాఢ మాసం అంటే అమ్మవారికి చాలా ప్రీతికరమైనటువంటి మాసం. అందులోని ఆషాఢ మాసంలోని మొదటి 9 రోజులు 9 రాత్రులను కూడా గుప్త నవరాత్రులుగా మనం దేవతకు సంబంధించినటువంటి ఆరాధన చేస్తూ ఉంటాం. వారాహి నవరాత్రులుగా ఈ 9 రోజుల పాటు వారాహి దేవిని గనుక ఆరాధిస్తే వారాహిదేవి కరుణా కటాక్షం త్వరగా లభిస్తుంది అని మనకి దేవీ పురాణములు చెబుతున్నాయి. వారాహి నవరాత్రులు అందరూ చేయవచ్చా? చాలామందికి ఇది గుప్త నవరాత్రులు రహస్యమైనటువంటిది. ఎందుకు రహస్యంగా పెట్టారంటే అది గనక అందరూ చేస్తే వాళ్ళకి ఏదో అయిపోతుందని, ఏవో దుష్ప్రభావాలు వస్తాయి అనేటటువంటి దుష్ప్రచారం చేస్తున్నారు చాలామంది. ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు ఒక అద్భుతమైనటువంటి సూత్రాన్ని చెప్పారు. ఏం చెప్పారంటే, కుపుత్రో జాయేత క్వచిదపి కుమార్తెనా భవతి. స్వామివారు అమ్మవారి రూపాలన్నిటినీ ఆరాధించవచ్చా, చేస్తే ఏమైనా ఇబ్బందులు వస్తాయా అన్నప్పుడు ఆదిశంకరాచార్యుల వారు ఒక మాట చెప్పడం జరిగింది. చెడ్డ కుమారుడు ఎక్కడైనా ఉండొచ్చు కానీ చెడ్డ తల్లి ఎక్కడా ఉండదు ఈ సృష్టిలో. అంటే అమ్మను మాతృస్వరూపంగా, అందులో వారాహిదేవి మాతృక దేవతగా, ఒక మాతృమూర్తులైనటువంటిగా, మాతృకగా దేవతగా ఉన్నటువంటి మహాదేవతలు వీళ్ళను ఆరాధిస్తే చాలా త్వరగా ఇబ్బందులను, కష్టాలను పోగొడతారు. అంతేకాక ఆమె దండనాథగా, లలితాదేవి సైన్యాధ్యక్షురాలుగా, లలితాదేవిలో నుండి ఆవిర్భవించినటువంటి వరాహిదేవి కనుక లలితాదేవి ఈ సమస్త సృష్టికి కూడాను శ్రీమాతలో నుంచి వచ్చినటువంటి మరొక మాతృస్వరూపం వారాహిదేవి. ఈ శ్వేత వరాహ కల్పంలో అమ్మవారి పేరు నుంచి వచ్చింది. వరాహకల్పం అనేటటువంటిది ఆమె వరాహిదేవి తన శక్తి వరాహస్వామి స్వరూపంలో నిక్షిప్తం చేసినటువంటి శ్వేత వారాహిదేవి ఈ సమస్తమైనటువంటి సృష్టికి నిలయమైనటువంటి భూమాతను రక్షించినటువంటి దేవి. ఆ దేవి పేరును స్మరించకుండా మనం ఏ కార్యక్రమం చేయము. శ్వేత వరాహ కల్పే వైవస్వత మన్వంతరే అని చెప్పే మొదలు పెడతాం కదా. అలా ఆ వరాహ శబ్దం శ్రేష్టమైనటువంటి వరాలు ఇచ్చే వారాహిని నిస్సందేహంగా ఈ 9 రోజుల పాటు గుప్త నవరాత్రులలో, వారాహి నవరాత్రులలో ఆరాధించటం మాత్రమే కాక నిత్య జీవితంలో ప్రతిరోజు కూడాను అమ్మవారిని ఆరాధించవచ్చు. ఓం పంచమ్యే నమః, ఓం దండనాథాయే నమః, ఓం సంకేతాయే నమః, ఓం సమయేశ్వర్యే నమః, ఓం సమయ సంకేతాయే నమః, ఓం వారాహ్యే నమః, ఓం పోత్రిణ్యే నమః, ఓం శివాయే నమః, ఓం వార్తాల్యే నమః, మహాసేనాయే నమః, ఓం ఆజ్ఞాచక్రేశ్వర్యే నమః, ఓం ఆరిఘ్నే నమః. 12 నామావళి అమ్మవారిది. ఇది కనుక రోజు పఠిస్తే దేవి కృప, దేవి అనుగ్రహం చాలా త్వరగా వస్తుంది. అంతేకాకుండా అసలు వారాహి సాధన ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఎప్పుడు చేయాలి, వారాహి దేవి గురించి పురాణాలు ఏమి చెబుతున్నాయి అంటే, అత్యంత ప్రామాణికమైనటువంటి దేవీ భాగవతం మొదలైనటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి విషయములు, బ్రహ్మాండ పురాణంలో ఉన్నటువంటి విశేషాలు, వారాహి తంత్ర గ్రంథములలో, మంత్రశాస్త్రములలో ఉన్నటువంటి భేదములు, ఎవరెవరు ఏ మంత్రములు చేయవచ్చు, ఏది చెయ్యకూడదు అనేటటువంటి అంశాలు అన్నిటినీ కూడాను ఒకచోట నిక్షిప్తం చేసి వారాహి సాధన అనేటటువంటి గ్రంథము ద్వారా చెప్పబడింది. జై వారాహి, జై జై వారాహి.